ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేందుకు ఉపకరించిన కీలకమైన పలు హామీల్లో పింఛను పెంపు మొదటిది. ఈ ఏడాది మే వరకు 3,000గా ఉన్న సామాజిక భద్రత పింఛను 4,000కు పెంచారు. అదే సమయంలో దివ్యాంగులకు 3,000గా ఉన్న పింఛను ఏకంగా 6,000కు పెంచారు. ఈ రెండూ కూడా సర్కారు ఏర్పడేందుకు దోహదపడ్డాయి. అనుకున్నట్టుగానే చంద్రబాబు అధికారంలోనికి వచ్చిన వెంటనే అమలు చేశారు కూడా. దివ్యాంగులకు 2 నెలలు బకాయి ఇవ్వలేదు, కానీ వృద్ధులు వితంతువుల పింఛను మాత్రం 4,000కు పెంచి 2 నెలల బకాయిలు కలిపి ఇచ్చారు. దీంతో ఇతర పథకాలకు ఆలస్యం చేసినా పెద్దగా మైనస్ కాలేదు. చంద్రబాబు గారు ప్రతి నెల 1వ తేదీన పింఛను ఇవ్వడం అని కూడా ఇంటికే పంపించడం అనే ఆయనే స్వయంగా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి పింఛను పంపిణీ చేయడం వంటివి చంద్రబాబు గారికి మంచి మార్కులు పడేలా చేశాయి. ఇతర సూపర్ 6 పథకాలు కొంత ఆలస్యం చేసినా పెద్దగా ఎఫెక్ట్ అయితే కనిపించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంటుంది. పింఛను గ్రాఫు పడిపోతుంది. అనర్హులైన వారిని తొలగించే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు గారే పదే శ్రీకారం చుట్టాలని చెప్పడంతో 4,000 తీసుకుంటున్న వారిలో ఎక్కడా సంతోషం కనిపించడం లేదు. నిజానికి అనర్హులు ఉన్న మాట వాస్తవమే అయినా ఇంత పెద్ద ప్రభుత్వం 4,000 ఇవ్వలేకపోతుందా అనే మేధావుల ప్రశ్నలు కూడా సర్కారుకు ఇబ్బందిగానే మారాయి. మరోవైపు ఈ నెల పింఛను వస్తుందా రాదా అనే సందేహాలు కూడా ముసురుకున్నాయి. ఈ పరిస్థితి సాధారణంగా పేదలకు ఇబ్బందిగానే మారింది. అయితే కొత్త వారికి ఇవ్వాలన్న క్షేత్రస్థాయిలో తెలుగు తమ్ముళ్ళు ఒత్తిళ్లు పెరిగాయి. ఎన్నికల సమయంలో చాలామంది ఇళ్లకు వెళ్ళి ఓట్లు అభ్యర్థించారు. ఈ సమయంలో వారు చాలామందికి పింఛన్ల హామీలు కూడా ఇచ్చారు. ఇప్పుడు అవి నెరవేర్చాల్సి ఉంది. కాబట్టే ఏరివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ ఇది బెడిసి కొట్టే అవకాశం ఉంది, స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు తాము అందరికీ ఇచ్చామని ఇప్పుడు ఎందుకు తొలగిస్తున్నారని వైసీపీ కూడా యాగి చేస్తుంది. మొత్తంగా చూస్తే పింఛన్ల పెంపులో కూటమి సర్కారు వచ్చినటువంటి గ్రాఫ్ పింఛన్ల ఏరివేతతో పోయే ప్రమాదం అయితే ఏర్పడిందనడంలో సందేహం లేదు.